బ్యాంక్ ఉద్యోగాలకున్న క్రేజ్ ఎప్పటికీ అలానే ఉంటుంది. ఉద్యోగ భద్రత, మంచి ప్రోత్సాహకాలు ఉన్నందువల్లే ఐటీ ఔత్సాహికులు ఈ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు. భవిత భద్రత కోసం ఆర్థిక సేవల సంస్థలపై దృష్టి సారిస్తున్నారు. గతంలో బ్యాంకుల్లో కొలువులు సొంతం చేసుకోవాలంటే నోటిఫికేషన్ల కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చేది. ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైనా పోస్టులు పరిమితంగా ఉండేవి. పోటీ మాత్రం లక్షల్లో. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మారుతున్న అవసరాలు, కార్యకలాపాల విస్తరణ ఒకవైపు, అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరోవైపు. ఫలితంగా బ్యాంకింగ్ రంగం భవిష్యత్తులో భారీ రిక్రూట్మెంట్లకు తెరలేపనుంది. కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దీని గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అసలు బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎన్ని రకాలైన కోర్సెస్ మనకు ఉన్నాయి. ఎంబీఏ ఇన్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ ఒకటి ఉంది. అలాగే ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది. ఎంబీఏ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎంబీఏ ఇన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ బ్యాంకింగ్, ఇవి కొన్ని ఉన్నాయి. ఇలా కాకుండా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ముంబై యూనివర్సిటీ వీళ్ళిద్దరూ కలిసి మాస్టర్స్ ఇన్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ అనే ఒక కోర్స్ స్టార్ట్ చేశారు. రకరకాల యూనివర్సిటీలు ఈ బ్యాంకింగ్ రిలేటెడ్గా చాలా ఎంబీఏస్ తీసుకొస్తున్నాయి. అలాగే దీని గురించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా కోర్సెస్ చేస్తున్నారు. మీరు ఆ సైట్లో కూడా వెళ్ళి రిఫర్ చేసుకోవచ్చు. ఇలాగనే మనకి బేసికల్గా బ్యాంకింగ్లో స్పెసిఫిక్గా ఇస్లామిక్ బ్యాంకింగ్ అని ఒకటి ఉంది. దాంట్లో కనుక మనం చేసుకోవాల్చుకుంటే డిప్లొమా ఇన్ ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది కూడా ఒక కోర్సు. ప్రొఫెషనల్గా మనం ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లేదా ఎన్బిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి జాబ్ కావాలనుకుంటే ఎన్ని రకాలైన ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి అంటే ఎన్సిఎఫ్ఎం, ఎన్ఎస్సి సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్ మాడ్యూల్ అనే ఒకటి, అలాగే కమర్షియల్ బ్యాంకింగ్ మాడ్యూల్ అనేది ఒకటి, మర్చెంట్ బ్యాంకింగ్ అనేది ఒకటి, ట్రెజరీ మేనేజ్మెంట్ అనేది ఒకటి, అలాగే కరెన్సీ డెరివేటివ్స్ అనేది ఒకటి, ఫిక్స్డ్ ఇన్కమ్, మనీ మార్కెట్స్ అండ్ డెరివేటివ్స్ అసోసియేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి, ఫిడాయ్, ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనే సర్టిఫికేషన్ ఒకటి. ఇట్లాగా ఎన్సిఎఫ్ఎం ఒక 7 నుంచి 8 రకాలైన సర్టిఫికేషన్లు బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉన్నాయి. ఇది కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కొన్ని ప్రీమియర్ కోర్సెస్ని ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ కోసం ఉంది. అదేంటంటే జేఏఐఐబి అని ఒకటి, సిఏఐఐబి అని ఒకటి, అలాగే డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఒకటి, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ ఒకటి, అలాగే డిప్లొమా ఇన్ ట్రెజరీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి, డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఒకటి, అడ్వాన్స్డ్ వెల్త్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ రిటైల్ బ్యాంకింగ్, అలాగే డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకింగ్, సర్టిఫైడ్ బ్యాంక్ ట్రైనర్, ఇట్లాంటి రకరకాల కోర్సెస్ని చేస్తోంది. ఇవి కాకుండా మనకి ఈ సేమ్ ఐఐబిఎఫ్ సర్టిఫైడ్ క్రెడిట్ ప్రొఫెషనల్ ఒకటి, అలాగే సర్టిఫైడ్ ట్రెజరీ ప్రొఫెషనల్ అనేది ఒకటి, రిస్క్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, సర్టిఫైడ్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ ప్రొఫెషనల్, అలాగే రకరకాల ఇవన్నీ కోర్సెస్ ఒక 3 పేపర్లు, 4 పేపర్లు, 5 పేపర్లు రాస్తే ఆ సర్టిఫికేషన్స్ వస్తాయి. ఇలా కాకుండా సింగిల్ సర్టిఫికేషన్ కోసం సర్టిఫికేషన్ ఇన్ ఎంఎస్ఎంఈ, అలాగే సర్టిఫికేషన్ ఇన్ ఐటీ సెక్యూరిటీస్, సర్టిఫికేషన్ ఇన్ రూరల్ బ్యాంకింగ్, సర్టిఫికేషన్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఇన్ డిజిటల్ బ్యాంకింగ్, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఒక సర్టిఫికేషను, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ మీద ఒక సర్టిఫికేషను, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇట్లా కాకుండా ఇన్ అడిషన్ టు ఆల్ దీస్ థింగ్స్ సిస్టమ్ బ్యాంకర్ ఒకటి, అలాగే ఇవాళ మార్కెట్లో బ్యాంకింగ్లో జరుగుతున్న ఫ్రాడ్స్ని, సైబర్ క్రైమ్స్ని అన్ని ఐడెంటిఫై చేసి అరికట్టడం కోసం సైబర్ క్రైమ్స్ అండ్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి. ఇట్లాంటి కోర్సెస్ అన్నీ ఐఐబిఎఫ్ మనకి ఇస్తోంది. ఇవి కాకుండా చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అనే ఒక ఆర్గనైజేషను సర్టిఫికేషన్ ఇన్ బిజినెస్ అకౌంటింగ్ అండ్ చార్టర్డ్ మేనేజ్మెంట్ గ్లోబల్ అకౌంటెంట్ అనే 2 కోర్సెస్ని ఈ చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా మోడీస్ అనలిటిక్స్ వీళ్ళు
రకరకాల సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తున్నారు. వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి ఏమంటే సర్టిఫికేట్ ఇన్ కమర్షియల్ క్రెడిట్, అలాగే సర్టిఫికేట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ ట్రేడింగ్ అండ్ సేల్స్, సర్టిఫికేట్ ఇన్ స్మాల్ బిజినెస్ బ్యాంకింగ్, సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ వెల్త్ మేనేజర్ అనే ఈ రకాలైన కోర్సులన్నింటినీ మూడీస్ అనలిటిక్స్ వాళ్ళు మనకిస్తున్నారు. ఇవి కాకుండా మనకి ఇంకా వేరియస్ కోర్సెస్ ఈ IIBF ఒకటి, మోడీస్ ఒకటి, అట్లాగే మిగతా ఆర్గనైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్మెంట్ NIBM అనేవాళ్ళు కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారు. PGDM అంటే బేసికల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, అలాగే అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెల్త్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా AIWMI అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన కోర్సు ఇది కంబైన్డ్గా చేస్తున్నారు. వీళ్ళు CCRA AIWMI వాళ్ళు CCRA అంటే సర్టిఫైడ్ క్రెడిట్ రీసెర్చ్ అనలిస్ట్, CPBM సర్టిఫైడ్ ప్రైవేట్ బ్యాంకింగ్ మేనేజర్, CIRA సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ అనలిస్ట్, CFBA సర్టిఫికేట్ ఇన్ ఫ్యామిలీ ఫైనాన్స్ అడ్వైజింగ్, CTP సర్టిఫైడ్ ట్రెజరీ ప్రొఫెషనల్, FOA ఫ్యామిలీ ఆఫీస్ అడ్వైజింగ్, IB సర్టిఫికేట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, FM సర్టిఫికేట్ ఇన్ ఫైనాన్షియల్ మోడలింగ్, AIM సర్టిఫైడ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అని ఇన్ని రకాలైన కోర్సుల్ని AIWMI వాళ్ళు బ్యాంకింగ్ రిలేటెడ్గా స్టార్ట్ చేశారు. మనం ఏ ఫీల్డ్లో వెళ్ళదలుచుకుంటే దానికి రిలేటెడ్గా మనం ఆ కోర్స్ చదువుకోవచ్చు. ఇది కాకుండా FRM ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ ప్రొఫెషనల్ GARP USA అంటాం, వాళ్ళు ఇస్తున్నారు. ఇది చాలా అడ్వాన్స్డ్ రిస్క్ మేనేజ్మెంట్ కోర్స్ విచ్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ బై ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అక్రాస్ ది వరల్డ్. అలాగే CFA ఉంది, దాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ వాళ్ళు చేస్తున్నారు, CFA ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తారు, ఇంకా చాలా ప్రైవేట్ బాడీస్ CFA అని ఇస్తుంది. అట్లాగే CFP సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనే కోర్సుని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ వీళ్ళు ఒకటి ఇచ్చేస్తున్నారు. ఇది కాకుండా మనం చేయదలుచుకుంటే మనకి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనే ఒక కోర్సు ఉంది, అలాగే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అనే ఒక కోర్సు ఉంది. ఇన్ని రకాలైన కోర్సుల్ని అది మూడీ చేస్తుందా, లేకపోతే AIWM చేస్తుందా, లేకపోతే NIBM చేస్తున్నారా, లేకపోతే IIBF చేస్తుందా, లేదా వేరియస్ యూనివర్సిటీస్ ఉన్నాయా, వీళ్ళు ఇచ్చిన ఇన్ని రకాల కోర్సెస్ని మనం చేస్తే బ్యాంకింగ్లో ఏ రకాలైన ఫంక్షనల్ ఏరియాస్లో మనం జాబ్ పొందొచ్చు అంటే మనకి బేసికల్గా రిస్క్ మేనేజ్మెంట్లో మళ్ళీ రకరకాల సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఎలాగంటే ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్కి సంబంధించిన దాంట్లో మనం ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు, లేదా రిస్క్ అప్రైజల్లో ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు, రిస్క్ అసెస్మెంట్ ఇది ఒక ఫీల్డ్, రిస్క్ కన్సల్టింగ్ ఇది ఒక ఫీల్డ్. ఇవన్నీ ప్రతిదీ రిస్క్తో సంబంధించింది. అందుకనే నేను మీకు ఇందాక FRM అనే కోర్సుని ఒకటి ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అనే కోర్సుని నేను మీకు సజెస్ట్ చేశాను. రిస్క్ అప్రైజల్, రిస్క్ అసెస్మెంట్, రిస్క్ కన్సల్టింగ్, అలాగే రిస్క్ ప్రైసింగ్, అలాగే మేనేజ్మెంట్ అండ్ స్టాట్యూటరీ రిపోర్టింగ్, ఇవన్నీ కూడా రిస్క్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా ఉన్న ఫంక్షనల్ ఏరియాస్. వీటిల్లో మనకి అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా ఇవన్నీ చేసుకుంటే మనకి ప్రొడక్ట్ డెవలప్మెంట్ అంటే అసలు ఒక ప్రొడక్ట్, ఒక బ్యాంకింగ్లో ఒక ప్రొడక్ట్ని ఎలా డిజైన్ చేయాలి, ఒక లోన్ ఎట్లా ఇచ్చేసుకోవాలి, ఎన్ని రకాల లోన్స్ ఇవ్వచ్చు, ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, ఇట్లాంటి ప్రొడక్ట్ డెవలప్మెంట్, లేదు ఫండ్ మేనేజ్మెంట్, లేదు మనకి కనుక డెప్త్ కనుక ఎక్కువ ఉండి ఇంకా బాగా మనం చేసుకోగలుగుతాం అనుకుంటే వాల్యుయేషన్ అండ్ ప్రైసింగ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, లేదు మనం సేల్స్లోకి వెళ్ళొచ్చు, ఆపరేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఫ్రంట్ ఆఫీస్లోకి వెళ్ళొచ్చు, మిడ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, బ్యాక్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేదు మనం రిసెర్చ్ చేయదలుచుకుంటే రిసెర్చ్ చేయొచ్చు, లేదు వీటన్నిటి గురించి మనం ఈ బ్యాంకింగ్ ఎంప్లాయీస్కి కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళకి కానీ, NBFC రిలేటెడ్ వాళ్ళకి కానీ, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోను ఎంప్లాయీస్కి కనుక వీటి మీద అవేర్నెస్ మాస్టరీ తీసుకురాదలుచుకుంటే మనం ట్రైనర్గా వెళ్ళొచ్చు. అలాగే అసెట్ లైబిలిటీ మేనేజ్మెంట్ గురించి మనం వీ కెన్ గెట్ ఇన్ టు దాట్. ట్రెజరీ మేనేజ్మెంట్ గురించి వెళ్ళొచ్చు. ఈ అసెట్ లైబిలిటీ మేనేజ్మెంట్, ట్రెజరీ మేనేజ్మెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేయదలుచుకుంటే FRM అనే కోర్సు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కాకుండా మనం యాంటీ మనీ లాండరింగ్ సంబంధించిన ఫంక్షనల్ ఏరియాలోకి వెళ్ళొచ్చు, బ్యాంక్రప్సీ సపోర్ట్లోకి వెళ్ళొచ్చు, అలాగే ట్రస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనే ఫంక్షనల్ ఏరియాలోకి వెళ్ళొచ్చు, కమర్షియల్ రిలేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఫంక్షనల్ ఏరియాలోకి వెళ్ళొచ్చు. ఇది కాకుండా మనం లోన్ అండర్ రైటింగ్లోకి వెళ్ళొచ్చు, అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకి వెళ్ళొచ్చు, అండ్ డెట్ సిండికేషన్. ఇన్ని రకాలైన ఫంక్షనల్ ఏరియాస్లో నేను ఇందాక చెప్పిన AIWMI కోర్సెస్ కానీ, లేదా
ఈ ఈ ఎన్ఐబిఎం సంబంధించిన కోర్సులు కానీ లేదా ఐఐబిఎఫ్కి సంబంధించిన కోర్సులు కానీ లేదా టిపికల్ ఎంబీఏ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ చేస్తే వెళ్తే మనకి ఈ ఫంక్షనల్ ఏరియాస్లో ఎక్స్పర్టైజ్ వస్తుంది. దాని ద్వారా సేల్స్ ప్రొఫెషనల్గా వెళ్ళొచ్చు, అసెట్ మేనేజర్ కింద వెళ్ళొచ్చు, లేదా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కింద వెళ్ళొచ్చు, ట్రైనర్గా వెళ్ళొచ్చు, ఆపరేషన్స్ మేనేజర్గా వెళ్ళొచ్చు, బ్రాంచ్ మేనేజర్గా వెళ్ళొచ్చు, రీజనల్ మేనేజర్గా వెళ్ళొచ్చు, అలాగే జోనల్ మేనేజర్గా వెళ్ళొచ్చు. లేదు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్, మన కనుక క్రెడిట్లో కనుక డెప్త్ ఉంటే క్రెడిట్ కింద, ట్రెజరీలో డెప్త్ ఉంటే ట్రెజరీ కింద, అలాగే ఏదైనా ఒక ప్రొడక్ట్ దీంట్లో కనుక డెప్త్ ఉంటే ప్రొడక్ట్ స్పెషలిస్ట్గా ఇట్లా వెళ్ళొచ్చు. లేదు మనకి ఈ ఫండ్ మేనేజ్మెంట్ మీద కనుక బాగా గ్రిప్ వస్తే ఈ సర్టిఫికేషన్స్ ద్వారా బై సిఎఫ్పి, ఎఫ్ఆర్ఎం, ఈ సిడబ్ల్యూఎం, సిటిఈపి ఇలాంటి వాటి వల్ల ఫండ్ మేనేజ్మెంట్లో కనుక డెప్త్ వస్తే మనం ఈక్విటీ ఫండ్ మేనేజర్ కింద వెళ్ళొచ్చు, లేదా డెట్ ఫండ్ మేనేజర్ కింద వెళ్ళొచ్చు. లేదు ఈ ఎనాలిసిస్ కనుక మనం చేయడానికి ఇష్టమైతే మనం బిజినెస్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, క్రెడిట్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, రిస్క్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, క్రెడిట్ ఆఫీసర్గా వెళ్ళొచ్చు, క్రెడిట్ ప్రాసెసింగ్ ఏజెంట్ కింద వెళ్ళొచ్చు. లేదు ఇవాళ అన్ని బ్యాంకులు కూడా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్స్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ని డీల్ చేస్తున్నాయి. మనం థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్కి సంబంధించిన దాంట్లో ఈ సిఎఫ్పి, సిడబ్ల్యూఎం ఇట్లాంటి కోర్సెస్ చేయడం వల్ల ఆ రకమైన డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు. లేదా ఇన్సూరెన్స్, ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ది బ్యాంక్స్ ఇన్సూరెన్స్ ఒక ప్రొడక్ట్ కింద వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఆ బ్యాంక్ ఇన్సూరెన్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే లెండింగ్ కింద కనుక వస్తే మనం పర్సనల్ ఫైనాన్సు, మార్టిగేజ్ ఫైనాన్స్, కార్పొరేట్ ఫైనాన్స్, వర్కింగ్ క్యాపిటల్, ప్రాజెక్ట్ ఫైనాన్స్ వీటిల్లో ఏదో ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. అలాగే అగ్రి ఫైనాన్స్, క్రాప్ ఫైనాన్స్, యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ ఫైనాన్సు వీటిల్లోకి వెళ్ళొచ్చు. లేదు మనం రెగ్యులేటరీ సైడ్ కనుక వెళ్ళదలుచుకుంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ దీంట్లోకి వెళ్ళొచ్చు. అలాగే ఫండ్ మేనేజ్మెంట్లో ట్రెజరీ మేనేజ్మెంట్, డీలర్స్ కింద వెళ్ళొచ్చు. అలాగే చాలా చోట్ల లోన్స్ ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా అయ్యే ప్రాబబిలిటీ ఉన్న ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ అండ్ రీస్ట్రక్చరింగ్లోకి వెళ్ళొచ్చు, బ్యాంక్రప్సీలోకి వెళ్ళొచ్చు, బ్యాంక్రప్సీ ఫోర్క్లోజర్ కోఆర్డినేటర్ కింద వెళ్ళొచ్చు. లేదు మనం ట్రేడర్ కింద వెళ్ళొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు, ఆపరేషనల్ అనలిస్ట్ కింద వెళ్ళొచ్చు, బిజినెస్ అనలిస్ట్ కింద. అలాగే క్లయింట్ అడ్వైజర్గా మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి, కంప్లైన్స్ ఆఫీసర్గా మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. వేరియస్ స్పెషాలిటీ ఫంక్షన్స్ ఉన్నాయి వాళ్ళ బ్యాంకింగ్లో, రకరకాల స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ స్పెషలిస్ట్ కింద ఆ రోల్కి మనం చూస్ చేసుకోవచ్చు. లేదా బిజినెస్ టెక్నాలజీ స్పెషలిస్ట్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, కస్టమర్ అండ్ కస్టడీ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్, అలాగే ఈ సర్వీసెస్ క్వాలిటీ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, లీడ్ సిండికేషన్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇంటర్నల్ ఆడిటర్, అసిస్టెంట్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్, కమర్షియల్ రిలేషన్షిప్ మేనేజర్, అలాగే కాసా మేనేజర్, ఫోన్ బ్యాంకర్, ప్రీమియర్ బ్యాంకర్ ఇట్లాంటి రకరకాలైన రోల్స్లో ఈ ఫంక్షనల్ అన్నిటినీ చూసుకుని మనం చెప్పిన ఆ కోర్సెస్ చేసుకుంటే రకరకాలైన ఆపర్చునిటీస్ మనకున్నాయి. బేసికల్గా మనం కావాలనుకుంటే ఆర్బీఐ సైట్లోకి వెళ్ళండి, లేదా ఐఐబిఎఫ్ సైట్లోకి వెళ్ళండి. ఎన్ఐబిఎంలో మనం ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు, మోడీస్ ఇంటర్నేషనల్లో ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కానీ, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో కానీ, ఫారెన్ బ్యాంక్స్లో కానీ వీటిల్లో ఎక్కడైనా సరే మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇవాళ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సర్టిఫికేషన్స్ కనుక ఉంటే యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ కంప్లీట్ ప్రొఫెషనల్ ఇన్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్. దాని ద్వారా మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళొచ్చు. లేదు నాకు అసలు ఎంప్లాయ్మెంటే ఏదో ఇంట్రెస్ట్ లేదు, నేను ఎంటర్ప్రెన్యూర్ కింద వెళ్ళదలుచుకున్నాను అనుకుంటే మీరు డెట్ రికవరీ ఏజెంట్ కింద వెళ్ళొచ్చు. లేదా ఈ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ వీటికి సంబంధించిన డిఎస్ఏ కింద వెళ్ళొచ్చు. లేదా ఒక అకాడమిక్స్గా మీరు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పెట్టుకుని మీరు ఒక ట్రైనర్గానో ఒక టీచర్గానో అకాడమిక్స్కి వెళ్ళొచ్చు. అలాగే ఈ వేరియస్ బిజినెస్ ఛానల్స్లో ఈ బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి, రిస్క్ మేనేజ్మెంట్ గురించి, డెట్ సిండికేషన్ గురించి యూ కెన్ గెట్ ఇన్ టు మీడియా. అలాగే యూ కెన్ బి ఏ ఫ్యామిలీ బిజినెస్ అడ్వైజర్ సిఎఫ్బిఏ కింద. అలాగే ఫ్యామిలీ ఆఫీస్ అడ్వైజింగ్ అని ఉంది. ఇవాళ ఈ ఫ్యామిలీ బిజినెస్ అడ్వైజింగ్ అండ్ ఫ్యామిలీ ఆఫీస్ అడ్వైజింగ్ అనేది ఎమర్జింగ్ ఫీల్డ్ ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. దాంట్లో కనుక మనకి ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి, లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్గా దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇందాక నేను చెప్పిన ఈ సిసిఆర్ఏ కానీ, అలాగే ఎఫ్ఆర్ఎం కానీ, లేదా సిఎఫ్పి కానీ ఇట్లాంటి కోర్సెస్ అన్నీ మనం చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి.
దీని గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కనుక కావాలనుకుంటే www.rbi.org.in వెళ్తే మీకు ఆర్బీఐ సైట్లో మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే ఎన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతుంది. అలాగే iibf.org.in దీంట్లోకి ఈ సైట్లో కనుక మనం వెళ్ళి డీప్ డ్రైవ్ కనుక చేస్తే అందులో ఈ ఐఐబిఎఫ్ ఎన్ని రకాల కోర్సెస్ చేస్తోంది, ఇండివిజువల్గా కొన్ని కోర్సెస్ చేస్తోంది, అలాగే ఇన్ సింక్రనైజేషన్ విత్ సమ్ ఫారెన్ బాడీస్ వాళ్ళు కొన్ని ఇచ్చేస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్లో 2 రకాలైన సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ మోస్ట్లీ అండ్ వైడ్లీ యాక్సెప్టెడ్ అక్రాస్ ది బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ ఇండియా. అట్లాగే AIWMI.India.com ఈ సైట్లోకి వెళ్తే నేను ఇందాక మీకు చెప్పిన CCRA ఈ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ అందులో వస్తాయి. ఇది కాకుండా NCFM కోర్సెస్ గురించి కనుక మీరు తెలుసుకోదలుచుకుంటే www.nscindia.com దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎడ్యుకేషన్ బటన్లోకి నొక్కితే అందులో ఈ NSC ఆఫర్ చేసే రకరకాల కోర్సెస్ గురించి తెలుస్తుంది. ఇది కాకుండా సుమారుగా 1,80,000 మంది మాత్రమే ప్రపంచంలో ఉన్న CFP గురించి మనం తెలుసుకోదలుచుకుంటే fbsbindia.org అనే సైట్కి వెళ్ళొచ్చు. అలాగే ఇండియాలో చాలా నాట్ ఈవెన్ థౌజండ్స్లో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు ఈ CWM, CTEP ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇన్ ది వెల్త్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ఇన్ ది బ్యాంకింగ్. అక్కడ కనుక మనం చేసుకోదలుచుకుంటే AIFMindia.co.in అనే సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది చూసుకుని దాంట్లోకి వెళ్ళొచ్చు. అలాగే NIBMindia.org వీళ్ళు చేసే కోర్సెస్ ఇన్ని రకాలైన కోర్సెస్ సుమారుగా మనకి బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక నా కెరియర్ డెస్టినేషన్ కింద నేను పెట్టుకుంటే మనకి మార్కెట్లో అప్రాక్సిమేట్గా 100 నుంచి 150 సర్టిఫికేషన్స్ ఉన్నాయండి. రకరకాల ఆర్గనైజేషన్స్ చేస్తుంది. ఇందులో ఏ 5 to 10 సర్టిఫికేషన్స్ మీరు చేసినా, let it be private bankers or foreign bankers or even PSUs, there is a wide chance and a huge scope for you to get selected. Wish you all the best. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.